అంటే సీజనల్ ఫీవర్ డెంగ్యూ అయ్యే అవకాశం లేదండి. డెంగ్యూ ఇవాళ కూడా మస్కిటోస్ వల్లే వస్తుంది. మస్కిటోస్ కుట్టకుండా డెంగ్యూ రాదు. కాకపోతే మనం మస్కిటోస్ కుట్టడం అంటే రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కుట్టడం అనే అనుకుంటాం. ఓకే. సో నిద్రపోయేటప్పుడు కుట్టే మస్కిటోస్ వలన మలేరియా వస్తుంది. డెంగ్యూ అనేది ఎప్పుడైతే వైరస్ ఉందో ఇది మార్నింగ్ టైంలో తిరిగే ఏడిస్ అనే వైరస్ ఉంటుంది, మస్కిటో ఉంటుంది. ఏడిస్ మస్కిటో వల్ల వచ్చేది డెంగ్యూ వైరస్. కాబట్టి మార్నింగ్ టైంలో మనం పని చేసుకున్నప్పుడు ఏదో మనకి యథాలాపంగా కుట్టిన దోమ వల్ల డెంగ్యూ వస్తుంది. అంతే తప్ప సీజనల్గా వచ్చేది కాదు. అంటే మనకి జలుబు దగ్గు వచ్చేది కాదు ఇది. కాకపోతే డెంగ్యూ ప్రజెంటేషన్ కూడా జస్ట్ ఫీవర్తోనో లేకపోతే బాడీ పెయిన్స్తోనో కాకుండా కొంచెం అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ కూడా ఈ మధ్య కనపడుతున్నాయి. బట్ మెయిన్ డెంగ్యూ అనేది రావడానికి ఒకే ఒక కారణం ఈ ఏడిస్ ఈజిప్టై అనే మస్కిటో కొట్టడం వల్లనే వస్తుంది. సో ఇవాళ కూడా మస్కిటో బైట్స్ వల్లే వస్తుంది డెంగ్యూ. ఇప్పుడు సీజనల్గా ఫీవర్స్ ఎక్కువ చూస్తున్నాం కదా డాక్టర్. ఏంటంటే కొంచెం క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్మోస్ట్ 4-5 days ఫీవర్ ఉంటుంది. వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేసి నార్మల్ టెస్టులు చేసినా ఏం లేదని చెప్తున్నారు. ఇంతకుముందు 2-3 daysలో టాబ్లెట్స్ వేసుకున్నా కూడా తగ్గేది. కానీ ఇప్పుడు ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా 7 days ఉంటుంది. ఆ చేంజెస్ మీరు చూస్తున్నారా ఇప్పుడు వస్తున్న క్లయింట్స్ మధ్యన? అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం సీజనల్ ఫీవర్స్ లేకపోతే జలుబు దగ్గు అనేది వచ్చాయి ప్రతిదీ కూడా ఒక వైరస్ వల్లే వస్తాయి. కాకపోతే కామన్ కోల్డ్ అనే వైరస్ మనకి ఏంటంటే ఇన్స్పిరేషన్తో పాటు వస్తుంది. మనం గాలి పీల్చుకోవడం లేకపోతే జలుబు ఉన్న వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయినప్పుడు మనకి రావడం ఆ విధంగా వస్తుంది. బట్ మీకు ఎప్పుడైతే ఈ డెంగ్యూ మలేరియాస్ ఉంటాయో ఇవి దోమల వల్ల వస్తాయి. కానీ ఈ రెండు కూడా వాతావరణం మారినప్పుడే వస్తున్నాయి. వర్షాలు ఎప్పుడైతే ఎక్కువ పడుతున్నాయో ఇదే టైంలో మీకు సీజనల్ ఫ్లూ కూడా ఎక్కువ అవుతుంది. ఇదే టైంలో మస్కిటోస్ ఎక్కువ అవడం వల్ల డెంగ్యూ మలేరియాస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. కాకపోతే ఇంతకుముందు కొంచెం తొందరగా తగ్గేది, ఇప్పుడు తొందరగా తగ్గట్లేదు అనేది పెద్ద వాస్తవం కాదు. ఇప్పుడు కూడా తగ్గే వాళ్ళలో చాలామందికి ఇప్పుడు హాస్పిటల్కి రాకుండా చాలామందికి తగ్గిపోతుంది 1 or 2 days ఫీవర్ వచ్చి. నిజానికి ఒక 80-90% మందికి అలాగే తగ్గిపోద్ది, హాస్పిటల్ దాకా రారు. బట్ కొంతమందికి మాత్రం ప్రొలాంగ్డ్గా ఉంటుంది. ఒక 48 hours దాటి మనకి ఫీవర్ పర్సిస్ట్ అయ్యి బాడీ పెయిన్స్ అది ఉన్నప్పుడు అప్పుడు మనం టెస్టులు చేసుకొని చూసుకుంటే, బట్ వీటిల్లో కూడా మనం అన్ని వైరస్లకి టెస్ట్ చేయట్లే. మనం చేస్తుంది ఏంటి, డెంగ్యూకి టెస్ట్ చేస్తున్నాం, లేదంటే ఇంకా డౌట్ ఉంటే మలేరియల్ పారాసైట్ టెస్ట్ చేస్తాం. కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చూసుకొని ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో చూస్తాం. అదేవిధంగా యూరిన్ ఎగ్జామినేషన్ చేసుకొని యూరిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందో చూస్తాం. బట్ అన్ని వైరస్లకి మనం టెస్ట్ చెయ్యం, అందుకని మనకు బయటపడదు. కామన్గా వచ్చేది డెంగ్యూ మలేరియల్ కాబట్టి వీటికి చెక్ చేస్తారు. మీరు ఇంకోటి గమనించినట్లయితే మలేరియా చాలా తగ్గిపోయింది. మలేరియా ఇప్పుడు ఎక్కడా కనపట్లా. ఇప్పుడంతా డెంగ్యూ ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ కొన్నిసార్లు కాకపోయినా కూడా డెంగ్యూ లాంటి అనేక రకాలైన వైరస్లు మనకి కనబడుతున్నాయి. ఇప్పుడు అంటే వెస్ట్ నైల్ వైరస్ అని, చికెన్ గున్యా వైరస్ అని, ఈస్టర్న్ ఈక్వైన్ వైరస్ అని, ఇట్లా చాలా రకాలైన వైరల్ ఫీవర్స్ మనకి వస్తూ ఉంటాయి. వాటిల్లో అంటే ఆర్థో వైరస్లు అనే ఒక చాలా పెద్ద చాప్టర్ ఉంటుంది, దాంట్లో చాలా వైరస్లు ఉంటాయి. వాటిలో ఏదైనా సరే ఇవి జూనోటిక్ వైరస్లు అనమాట, అంటే యానిమల్స్ నుంచి మనుషులకు వచ్చేవి. వాటిలో ఏ వైరస్ వచ్చినా లక్షణాలు సుమారుగా డెంగ్యూ లాగానే ఉంటాయి. కాకపోతే డెంగ్యూ పాజిటివ్ వస్తుందా లేదా అనేది అది నిజంగా డెంగ్యూనా కాదా అన్న దాన్ని బట్టి ఉంటాయి. లేకపోతే యూజువల్గా ఏంటంటే డెంగ్యూ నెగిటివ్ వస్తుంది, కానీ లక్షణాలన్నీ డెంగ్యూ టైప్లోనే ఉంటాయి. ఈవెన్ ప్లేట్లెట్స్ తగ్గడం కూడా తగ్గచ్చు, బట్ అది డెంగ్యూ కాదు. ఎందుకనంటే డెంగ్యూ రిలేటెడ్ వైరస్లు చాలా ఉంటాయి, అవి కూడా సిమిలర్ క్లినికల్ పిక్చర్తోనే ప్రజెంట్ అవుతాయి. ఫైనల్గా ఇప్పుడు డెంగ్యూ అని క్లారిటీ వచ్చిన తర్వాత కొన్ని ప్రికాషన్స్ ఏవైతే మీరు చెప్తున్నారో అవి సరిగా చేయకపోతే కొంచెం ప్రాణానికి ఏమైనా హాని కలిగే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయండి? దీనికి చాలా లైట్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారు? డెంగ్యూ అనేది ప్రాణాంతకమైన జబ్బు అండి, అదేమంత ఈజీగా తీసుకునే జబ్బు కాదు. డెంగ్యూ మనకి అందరికీ తెలిసింది ఏంటంటే డెంగ్యూ వచ్చిన తర్వాత ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతాయి, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల ప్రాబ్లం అవుతాయి, బ్లీడింగ్ రావచ్చు అనేది మనకు అందరికీ తెలిసింది. బట్ డెంగ్యూలో ఇంకా డేంజరస్ థింగ్స్ ఉంటాయి. డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని ఉంటుంది, DSS అంటారు అనమాట. డెంగ్యూ వచ్చిన తర్వాత బీపీ సడన్గా పడిపోవడము, దాంతోపాటుగా ఫ్లూయిడ్ గుండె చుట్టూ కానీ ఊపిరితిత్తుల చుట్టూ కానీ పొట్టలో కానీ ఫ్లూయిడ్ అక్యుములేట్ అవటం, ఇలాంటి లక్షణాలు కనపడినాయి అని అంటే అది చాలా చాలా డేంజర్. అది డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనేది, దానికి ఏమీ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండదు. ఇప్పుడు మన కిడ్నీస్ ఎఫెక్ట్ అయితే దానికి మనం చూసుకోవడం, లేకపోతే ఊపిరికి ఎఫెక్ట్ అయితే దానికి చూసుకోవటం, గుండె ఎఫెక్ట్ అయితే దానికి సంబంధించిన మెడిసిన్ వాడుకోవటం, ఇట్లా మనం చేయాల్సిందే తప్ప డెంగ్యూకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు. ఒక యాంటీవైరల్, ఒక యాంటీబయాటిక్ ఏం పనిచేయదు. కాబట్టి ఈ డెంగ్యూ ప్లేట్లెట్ కౌంట్స్ అనేది ఇంకా ఈజీ, ఎందుకంటే ప్లేట్లెట్ కౌంట్స్ చూసుకుంటాం. సుమారుగా 20,000 10,000 తగ్గిందంటే అప్పుడు కొంత ప్లేట్లెట్లు ఎక్కిస్తాం,
బ్లీడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఆ ప్లేట్లెట్స్ ఎక్కించిన తర్వాత ప్లేట్లెట్స్ నార్మల్ అయ్యే వరకు కొంచెం మానిటర్ చేసుకుంటాం, అది ప్రాబ్లం ఉండదు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ వచ్చినప్పుడు దానికి చేయగలిగింది ఏమి ఉండదు, దానికి విడిగా ఉండదు. చాలామంది అఫ్లూయెంట్ ఫ్యామిలీస్, ఈవెన్ ఒక మినిస్టర్ గారి వైఫ్ కూడా మనకి చనిపోవడం జరిగింది నార్త్ ఇండియాలో. ఆవిడ పాపం డెంగ్యూ వచ్చి ఇట్లాగే హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒకసారి షాక్ సిండ్రోమ్కి వెళ్ళిపోయిన తర్వాత అది ఎవరి చేతిలోనూ ఉండదు, డాక్టర్లు కూడా ఏం చేయలేరు. ప్లేట్లెట్ కౌంట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని డాక్టర్స్ నివారించగలుగుతారు, షాక్ సిండ్రోమ్ని మనం ఏం చేయలేం. దానికి చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వటము, తర్వాత గుండె మీద ఎఫెక్ట్ రావటము, సడన్గా ప్రాణాలు పోయే అవకాశం చాలా వరకు ఉంటుంది. ప్రికాషన్స్ అయితే డాక్టర్ ఇచ్చిన ప్రికాషన్స్ జాగ్రత్తగా తీసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఇది చాలా రేర్గా వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పేది షాక్ సిండ్రోమ్ అనేది చాలా కామన్ కాదు, రేర్గానే వస్తుంది. డెంగ్యూ వచ్చిన వాళ్ళందరికీ రాదు ఇది, కానీ డెంగ్యూ వచ్చి అది వచ్చిన తర్వాత మాత్రం చాలా ఫాస్ట్గా డిటరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే డెంగ్యూలో మనకి ఎంత మెడికల్ టెక్నాలజీ పెరిగినా, ఎంత ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ పెరిగినా, ఎంత పెద్ద హాస్పిటల్స్లో అయినా కొన్ని రకాల డెంగ్యూ ట్రీట్ చేయడం సాధ్యపడదు. అందుకని మస్కిటోస్ కొట్టకుండా ముందే చూసుకోవడం బెటర్, ముందే జాగ్రత్తగా ఉండటం బెటర్.